నేను చండీ ప్రదక్షిణ గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. ఇప్పుడు చండీ ప్రదక్షిణ, ఇది గర్భగుడి, ఇది నంది, ఇది ధ్వజస్తంభం. ధ్వజస్తంభం నుంచి ఎప్పుడూ ఎడమ వైపుగా నడవాలి. ధ్వజస్తంభం నుంచి ఎడమ వైపుగా ఇలా వచ్చి వెనక భాగం నుంచి ఇలా వచ్చి ఇది సోమసూత్రం అంటారు. ఈ సోమసూత్రం దాటకుండా మరలా ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి మరలా వెనక భాగం నుంచి ఇలా వచ్చి ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని ధ్వజస్తంభం నుంచి మరలా కుడివైపు సోమసూత్రం దాటకుండా ఇక్కడికి రావాలి. సోమసూత్రం దగ్గర ప్రమద గణాలు కొలువై ఉంటాయి. అందుకే సోమసూత్రం దాటకుండా ఇలా చండీ ప్రదక్షిణ చేయటం ఉత్తమం. 9 సార్లు చండీ ప్రదక్షిణ చేస్తే 10,000 సార్లు చేసినంత పుణ్యఫలం. కార్తీక మాసంలో చండీ ప్రదక్షిణ అందరూ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ శివ పూజలోను ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది. శివ పూజలోను ప్రతిరోజు ఒక జిల్లేడు పువ్వుతో పూజ చేస్తే మనం బంగారం దానం చేసినంత ఫలితం. 1000 జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు సమానం. 1000 గన్నేరు పువ్వుల కంటే ఒక మారేడు దళం సమానం. 1000 మారేడు దళాల కంటే ఒక తామర పువ్వు సమానం. 1000 తామర పువ్వుల కంటే ఒక పొగడ పువ్వు సమానం. 1000 పొగడ పువ్వుల కంటే ఒక ఉమ్మెత్త పువ్వు సమానం. 1000 ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు సమానం. 1000 ములక పువ్వుల కంటే ఒక తుమ్మి పువ్వు సమానం. 1000 తుమ్మి పువ్వుల కంటే ఒక దర్భ పువ్వు సమానం. 1000 దర్భ పువ్వుల కంటే ఒక ఉత్తరేడి పువ్వు సమానం. ఒక ఉత్తరేడి పువ్వు కంటే ఒక జమ్మి పువ్వు సమానం. 1000 జమ్మి పువ్వుల కంటే ఒక నల్ల కలువ శ్రేష్టం, ఉత్తమమని కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది.